ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తేదేపా ప్రస్థానం కొనసాగుతుందని, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయాలకు ఓ దిక్సూచిగా యువ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, వారిరువురి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సవంతో ముందడుగు వేస్తుందన్నారు. ముందుగా మార్కెట్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి దేవు శ్రీనివాస్, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ గ్రామ కూటమి నాయకులతో కలిసి టీడీపీ జెండా ఆవిష్కరించి నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటమే లక్ష్యంగా 1982లో ఇదే రోజున అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయటమేనని అన్న ఎన్టీఆర్ చాటారని, దేశ రాజకీయాల్లో సంక్షేమ పాలన, సుపరిపాలనకి మార్గం వేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లేలా ఇటు పార్టీలోనూ అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతే లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చేస్తున్నారన్నారు. దళిత, బహుజన వర్గాల నాయకులకు ఉన్నత పదవులు ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని చాటారని, సైబరాబాద్ నిర్మాణం పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పట్టణంలో నిలిపారని, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పునాదులు వేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించే విధంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. మనం చేసే పని ఏదైనా పార్టీ గౌరవం, నాయకుని గౌరవం పెంచే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ముత్యాల వెంకట్రావు, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాచవరపు విజయ్ కుమారి, గ్రామ టీడీపీ ఉపాధ్యక్షులు వీరవల్లి మీనాచార్యులు, గ్రామ టీడీపీ ప్రధాన కార్యదర్శి కూరాటి అన్నవరం, పెనుమర్తి జగదీష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామ శాఖ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీని గారికి, అలానే ఇక్కడ మీకు రాష్ట్ర డైరెక్టర్ విజయ్ కుమారి గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల వెంకటరావు గారికి, అలాగే నాకు పేరు తెలుగు మీ అందరికీ పేరు పేరున నా 2 చేతులు జోడించి శిరస్సు వంచి మీ పాదాలకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నా పేరు దేవు వెంకటరాజు, అంటే తాతయ్య పేరు శ్రీను అంటారు. చెల్లూరు పంచాయతీ మెంబర్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా ఈవేళ జోగేశ్వరరావు గారి ఆశీస్సులతో నన్ను జిల్లాకి అధికార ప్రతినిధిగా, మరి ఈ రోజున ఈ ఊరు రావటం నా అదృష్టం అనుకుంటా ఉన్నాను. నా గ్రామంలో చేద్దామని చెల్లూరులో అంటే మా నాయకులు ఇంకా వాళ్ళకి తెరలాలు లేదు. ఎందుకంటే ఎవరో రాకపోతే నేను అమలాపురం మరి జిల్లా ఉపాధ్యక్షులు నేను నిన్న వెళ్ళడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, జిల్లా అధ్యక్షులు కార్యదర్శి వర్యులు కూడా, చంద్రబాబు నాయుడు గారు జిల్లా హెడ్ క్వార్టర్లోనే జెండా ఆవిష్కరణ చేయాలి అని. అక్కడికి వెళ్ళే భాగంలో మీ దగ్గర రావటం నా అదృష్టం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈవేళ ఎన్టీ రామారావు గారు, అసలు రాజకీయం అంటే తెలియని మనకి, ముఖ్యంగా పేదవాడికి, మధ్యతరగతి వాడికి కూడు కూడు గుడ్డ ఈ నినాదంతో ఆ మహనీయుడు తెలుగుదేశం స్థాపించడం జరిగింది. ఈ రోజుకి 44 సంవత్సరాలంటే ఏ పార్టీ పోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోదని దానికి అన్నంతా కూడా కార్యకర్తలేని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డూప్లికేట్ పార్టీలు వస్తాయి. మొన్న గతం బ్రిటిష్ పరిపాలన చూసాం జగన్లో. ఏంటి వాడి ఇల్లు అయినా లేకపోతే షేర్ అయినా సరే మనకు తాతలో తండ్రులు ఇచ్చిన షేర్ కూడా అతను ముద్ర వేసుకోవటం, అతను పుట్ట వేసుకోవటం.
ఈవేళ ఎప్పుడు ప్రజల్లోకి అతను రాలేదు జగన్ గారు. మరి ఎలా పరిపాలించాడంటే ఏదో బటన్ నొక్కటం ప్రభుత్వాన్ని పాడు చేశాడు. కాబట్టి ప్రజలందరూ ఈ కష్టాలు తెలియజేసి ఈవేళ మనకి వాళ్ళకి 11 సీట్లు, మనకి మెజారిటీ సీట్లు రావడం జరిగింది. అయ్యా నేను అడుగుతా ఉన్నా, మొన్న మంగళగిరి మేము వెళ్ళాం. మీ గ్రామస్తులు ముత్యాల వెంకటరావు, నేను మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీటింగ్ పెట్టారు. ఉదయం 7 గంటలకు వచ్చారండి వాళ్ళు. రాత్రి 7 గంటల వరకు వారు చెప్పిన విషయాలన్నీ కూడా కార్యకర్తలే అండ. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మాకు పని లేదు. పని లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తే గొప్పవాడు. అందుకని వారిద్దరూ కూడా మాట్లాడిన మాటల్లో వీడు మనం ఇంత డెవలప్ చేస్తా ఉన్నాం, ఎంతలా తన్నుపోకుండా మళ్ళా 2029 కూడా టార్గెట్ పెట్టుకుని మన రాష్ట్రాన్ని మనం అందరూ కూడా నడిపించుకోగలిగితే ఈవేళ రాష్ట్రం, ఈవేళ చంద్రబాబు నాయుడు ఒక మేధావితనాన్ని చూస్తూ ఉన్నారు. ఈవేళ అలాంటి సందర్భంలో ఈవేళ మనం అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలని కాళ్ళు ఎగరేసుకునే విధంగా ఉంది. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, మన వేగుళ్ళు జోగేశ్వరరావు గారు మన అందరి వాడు, చిన్న పిల్లోడు పిలిచిన పలికే వ్యక్తి, మంచితనానికి మారుపేరు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పుట్టుకతో సర్దార్ వేగుళ్ళ వీర్రాజు గారు వారు ప్రతి ఇంటింటికి వాట్లు తిరిగేవారట. సేమ్ ఆ విధానంలోనే జోగేశ్వరరావు కూడా ఎక్కడ తగ్గకుండా తండ్రికి తగ్గ తనయుడిగా ఈవేళ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం కూడా నా గ్రామం అనుకుని ఈవేళ డెవలపింగ్ లో చూస్తే ఓర్వలపోతా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఆ రోడ్లు కానీ ప్రతి విషయంలోని. కానీ ఇది గమనించండి అయ్యా, ఇలాంటి ప్రభుత్వం ఈవేళ నిన్ననే అమరావతిని కూడా 3 రాజధానులన్న రాక్షస పరిపాలన నుంచి ఈవేళ అమరావతి మనది, ఏకైక రాజధాని అని లోక్సభలో బిల్లు పెట్టడమే కాదు, ఈవేళ నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఎంతో సహకరిస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలని. మరి దానికి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరి విషయంలోని ప్రతి పనిలోనూ కూడా వాళ్ళు ముందుంటారని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై వేగుళ్ళ, జై వేగుళ్ళ. ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ ఆదేశాల మేరకు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజుకి 44 సంవత్సరాలు అవుతుంది. అందుకని ఈ రోజున ఈ కార్యక్రమం జరపమని పార్టీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారంగా మనం ఈరోజు కపిలేశ్వరం మండలం నల్లూరు గ్రామంలో ఈ 44 వసంతాల పండుగ వేడుకని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన దేవ వెంకటరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మన ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్ గారు అయినటువంటి మన మాతూరు విజయ్ కుమార్ గారికి, అలాగే అమలాపురం పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ ముత్యాల వెంకటరావు గారికి, అలాగే మా గ్రామం నుండి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనకి 44 సంవత్సరాల పార్టీ ఉద్భవించి అయిన సందర్భంగా నిన్ననే మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి గొప్ప వరాన్ని చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి మన రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటి ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని నిన్ననే అధికారికంగా అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది. ఇక నుంచి ఎవరు వచ్చినా కూడా అమరావతి రాజధాని కింద మనకి మహానగరాన్ని తయారు చేసిపోతున్నారు మన కూటమి ప్రభుత్వం. అందరికీ కూడా అలాగే మన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గారు, మండపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు అందరికీ కూడా ఈ అమరావతి రాజధాని బిల్లుని ఏకకంఠంతో ఏకగ్రీవంగా ఆమోదించినందుకు అందరికీ కూడా మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన కూటమి ప్రభుత్వం ఈ అమరావతి నగరాన్ని మహానగరంగా తయారు చేసిపోతున్నారు. దానివల్ల మన రాష్ట్రానికి భవిష్యత్తులో మన పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, రాష్ట్రానికి పరిశ్రమలు అయ్యి ఆల్రెడీ
వస్తున్నాయి. ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా డెవలప్ చేసి మన ప్రజలందరూ కూడా మంచి చేస్తుందని మన తోట ప్రభుత్వం, అలాగే మన గ్రామంలో మేమందరం కూడా మన గ్రామాభివృద్ధికి మంచి చేస్తామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ డెవలప్ చేసుకుంటాం.